అందరికీ ప్రైజ్ అలాడ్. ఒక చిన్న మాట కలిసి మాట్లాడుకుందాం. దేవుని వాక్యం గొప్పదా, ప్రార్థన చేసి మన గాయాలకు రాకుతున్న తైలం గొప్పదా? మనల్ని పరిశీలించుకుందాం. నా మట్టుకు నేనైతే దేవుడి వాక్యం గొప్పదని అంటాను. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను. అన్నీ తానే అయ్యాడు. తాను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుడు కుమారులను కూడా అవటకు అనుగ్రహించారు, అనుగ్రహము కూడా అనుగ్రహించారు. ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థత అంటున్నాడు. నా నామంతటి కంటే నేను ఇచ్చిన వాక్యంను గొప్ప చేసిందని అంటున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయనంటున్నాడు. ఆ వాక్యమును పంపి ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఆయన వాక్యమును బట్టే మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. కాబట్టి మీరు నన్ను సేవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనం జరగవలసిన కార్యక్రమాలు దేవుడి విషయంలో ఆరాధన క్రమము సరిగా జరుగుతాయి. మనకు దేవుడి వాక్యమే సరి అయిన రీతిలో మనల్ని నడిపిస్తుంది, సమయానుకూలంగా మనల్ని స్వస్థపరుస్తుంది, మన హృదయానికి నెమ్మది కలిగిస్తుంది. ఆ వాక్యమును మనం చదివినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థించి ఆ వాగ్దానాన్ని తీసి మన హృదయములు దాచుకొని సమయమందు ఆ సమయమందు వాక్యాన్ని విడుదల చేస్తూ ఉంటే మన కార్యం జరుగుతుంది. నూనె రాసడం తప్పు అని నేను అనట్లేదు, ప్రార్థన చేసి రాక్కుంటాం. కానీ ఎక్కడ ఆత్మకు రాస్తావని చిన్న మాట ఆలోచించండి. మెదడుకు చిన్న మీద వాక్యము గొప్పదనుటకు, ఎంతో శక్తివంతమైనది వాక్యం అనుటకు రుజువునై ఉంటున్నది. ఆయన శరీరధారిగా వాక్యమై దిగి వచ్చిన దేవుడు మన సమస్త కార్యములు ఆయన వాక్యం చేత జరుగుతున్నాయి. ఆయన వాక్యం వెల్లడైతున్న తోడానే మన మధ్యలో దేవుడు సజీవుడై కార్యం జరిపిస్తూ ఉంటాడు. వినుట వలన విశ్వాసము కలుగు, ఆ విశ్వాసం ద్వారానే కార్యం జరుగుతుంది. విను వాక్యాన్ని, వాక్యము 2 అంచుల ఖడ్గం, మూలలను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయాన్ని పరిశీలిస్తూ బాగు చేసేది జీవితాన్ని, ఆత్మ. వాక్యమే గొప్పది. వాక్యము చాలా విలువైంది. ఆయన మాట్లాడితే స్వస్థత కలుగుతుంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. దేని వలన జీవిస్తున్నాం, దేని మూలంగా బ్రతుకుతున్నాం? దేవుడు వాక్యం మూలంగా. వాక్యం బలం పొందుకో, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని నిమరువి, తిను, భుజించు పుస్తకాన్ని. నీ కడుపుకు చేదైనను సరే, నీ ఆత్మకు తీపి. ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. చేదు నీ శరీరానికి మంచిదే, భుజించు వాక్యాన్ని. వాక్యము లేకుండా స్వస్థత జరిగిపోయింది అంటే ఎలా జరుగుతుంది? నీ దగ్గర వరం ఉండొచ్చు, కానీ ఆ వరమే దేవుడి పరిశుద్ధమైన గ్రంథంలో నుండి వచ్చిన వాక్యం. ఆయన గాయములే నేను స్వస్థపరచును అని అన్నప్పుడే అక్కడ వాగ్దానం విడుదలైంది. నీకు స్వస్థత అప్పుడే విడుదలైంది. నా మట్టుకు నేనైతే ఇలా అనుకుంటున్నాను. మరి మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నూనె గురించి మాట్లాడుకుందాం.